ఈ దంపతులు తమ ఫ్లాట్ను చూడటానికి వచ్చినప్పుడు ఆ యజమానురాలు ఇలా అంటుంది, నాకు 10వ తేదీలోపు పని మొత్తం పూర్తవ్వాలి, ఎందుకంటే మా తమ్ముడి పెళ్లి ఉంది. పని పూర్తి కాకపోతే ₹1 కూడా ఇవ్వను. దానికి ఆ కుర్రాడు, అమ్మా, ఆ చింత మీకు వద్దు, మేమిద్దరం పగలు రాత్రి కష్టపడి మీ పనిని సమయానికి పూర్తి చేస్తాం అని చెబుతాడు. అప్పుడు ఆమె భర్త, సరే అతన్ని పనిచేసుకోనివ్వు అని చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోతారు. ఆ ఇద్దరు రాత్రి 1 గంట వరకు పని చేస్తూనే ఉంటారు. అప్పుడే ఇంటి యజమాని ఒక పార్టీ నుండి తిరిగి వచ్చి, పని ఎలా జరుగుతోంది అని అడుగుతారు. బానే జరుగుతోంది అని చెప్పి యజమాని లోపలికి వెళ్ళి చూస్తాడు. అదే సమయంలో ఆ కుర్రాడికి వాళ్ల ఇంటి నుండి ఫోన్ వస్తుంది. అతని చెల్లెలు, అన్నయ్య ఎప్పుడు వస్తున్నావు అని అడుగుతుంది. దానికి అతను, సోనీ, నేను నీ పెళ్లికి రాలేను, ఎందుకంటే పనివాళ్లందరూ సెలవుపై వెళ్లారు, ఈ పని మొత్తం నేనే చేయాల్సి వస్తుంది అని చెబుతాడు. అప్పుడు చెల్లెలు, నువ్వు రాకపోతే నేను పెళ్లి చేసుకోను అని అంటుంది. దానికి అన్నయ్య, లేదు చెల్లి, నీ పెళ్లి కోసమే నేను పగలు రాత్రి కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాను. ఒకవేళ పని పూర్తి చేసి ట్రైన్లో రావాలన్నా 3 రోజులు పడుతుంది, అప్పటికే నీ పెళ్లి అయిపోతుంది అని నచ్చజెబుతాడు. కాని ఆమె మాత్రం, నాకు అవేమీ తెలియదు, నువ్వు రావాల్సిందే అని పట్టుబడుతుంది. ఇక తరువాత ఏం జరిగిందో చూసే ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. పని పూర్తయ్యాక అతను డబ్బులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు యజమాని డబ్బుతో పాటు ఫ్లైట్ టికెట్ కూడా ఇస్తాడు. నువ్వు ఫోన్లో మాట్లాడటం మేము విన్నాము, అందుకే ఈ ఏర్పాటు చేశాము అని యజమాని అంటాడు.